అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి మధ్యలో పెంకుటిల్లు. ముందు పెద్ద అరుగు, వెనక పశువుల పాక, మధ్యలో తులసి కోటతో కలకలలాడుతుంది మణి ఇల్లు. మణి ఆ ఊరిలో కాస్త గట్టి మనిషి అని పేరు. భర్త పోయాక ఒక్కగానొక్క కొడుకు సుందర్ను ప్రయోజకుణ్ణి చేసి వ్యవసాయం అప్పజెప్పింది. ఒకరోజు మధ్యాహ్నం మణి వరండాలో ఉన్న నులక మంచం మీద కూర్చొని తమలపాకు నములుతూ ఉంది. సుందర్ పొలం నుండి అప్పుడే ఎద్దుల బండి కట్టుకుని వచ్చాడు. ఒరేయ్ సుందర్, సుందర్! అమ్మ పిలుపు విని సుందర్ పంచి తుడుచుకుంటూ వచ్చాడు. వస్తున్నానమ్మా. ఏంటంత గట్టిగా అరుస్తున్నావు? గొడ్లకి గడ్డి వేయమంటావా? చూడు నాన్న సుందర్, నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. నిన్నిలా ఒంటరిగా చూడలేకపోతున్నారా? నీకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నా. నువ్వేమంటావ్? సుందర్ సిగ్గుగా తలగొక్కొని నవ్వాడు. నీ ఇష్టమమ్మా, నువ్వేది చెప్తే అదే. మా ఇంటికి నీ పద్ధతులకి తగ్గట్టుండే అమ్మాయిని నువ్వే చూడాలి. భలే వాడివిరా, నా కోరిక కూడా అదే. ఇంటికి దీపం లాంటి కోడలు రావాలి. పొద్దున్నే కోడి కుయ్యక ముందే లేచి కల్లాపి జల్లి ముగ్గు పెట్టి రోకలి పట్టి దంచే మహాలక్ష్మి లాంటి పిల్ల కావాలి. అలాగేనమ్మా. మణి లేచి లోపలికెళ్ళి పాత ఇనుప పెట్టెలో నుండి కొంత డబ్బు, తమలపాకులు, వక్కలు ఒక సంచిలో వేసుకునొచ్చింది. మంచి మాట చెప్పావురా. ఇదిగో ఈ సంభావన తీసుకొని మనూరి చివర ఉండే పేరయ్య దగ్గరికెళ్ళు. వాడికిదిచ్చి మనకి మంచి సంబంధం, ముఖ్యంగా చురుకైన పిల్లని చూడమని చెప్పు అని చెప్పి పంపిస్తుంది. పక్కూళ్ళో రామయ్య అనే రైతు ఇల్లు. రామయ్యకి సుమతి అనే ఒక్కగానొక్క కూతురుంది. చిన్నప్పటి నుండి అడిగిందల్లా ఇచ్చి గారాబంగా పెంచాడు. ఫలితం సుమతికి బద్ధకం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. రామయ్య పొలం పనులన్నీ ముగించుకొని అలసిపోయి ఇంటికొచ్చాడు. ఎండ మండిపోతోంది. అమ్మాయి సుమతి, ఎక్కడున్నావు తల్లి? కాసిని మంచినీళ్లు తేమ్మా, గొంతెండిపోతుంది. లోపల గదిలో కిటికీ పక్కన కూర్చొని అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ మురిసిపోతూ ఉంది సుమతి. నాన్న పిలుపు వినిపించినా వినిపించనట్టుంది. సుమతి, ఉన్నావా లేదా? నీళ్ళివ్వవే. అబ్బా, ఏంటి నాన్న ఎప్పుడు అన్ని పనులు నాకే చెప్తావు? అక్కడ కుండలు ఉన్నాయిగా, నువ్వే వెళ్ళి తీసుకోవచ్చుగా. నేను పొలం నుండి వచ్చానమ్మా, కాళ్ళు లాగేస్తున్నాయి. కాస్త నువ్వు తెచ్చివచ్చుగా. నాన్న, ఇప్పుడే చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను, ఇంకా ఆరలేదు. ఇప్పుడు చెంబు పట్టుకుంటే పాడైపోతుంది, నువ్వే తాగేయ్. రామయ్య తల కొట్టుకున్నాడు. నీ బతుకం గురించి తెలిసి కూడా నిన్ను అడిగాను చూడు. నాది బుద్ధి తక్కువ. గోరింటాకు ఎండిపోయేలోపు నా గొంతు ఎండిపోయేలా ఉంది. రామయ్య లేచి వెళ్లి నీళ్లు తాగబోతుండగా సుమతి కేక పెట్టింది. నాన్నా, ఎలాగో నువ్వు వెళ్తున్నావుగా, వచ్చేటప్పుడు నాకు కూడా గ్లాస్తో నీళ్లు పట్టుకురా. నాకు కూడా దాహంగా ఉంది. జాగ్రత్త, నా చేతికి తాకించకుండా నువ్వే నాకు నీళ్లు తాగించాలి. రామయ్యకి కోపం జాలి రెండూ కలిసొచ్చాయి. చిత్తం మహారాణి గారు, కూతురు నాకు నీళ్ళివ్వాల్సింది పోయి కూతురికే నీళ్లు పట్టించే కర్మ పట్టింది నాకు. రామయ్య నీళ్ళిచ్చి మనసు బాగోలేక ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికెళ్లి దిగులుగా కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న శివయ్య రామయ్యని చూసి ఆగాడు. ఏరా రామయ్య, అలా కూర్చున్నావే? ఏం చెప్పమంటావు శివయ్య? అమ్మాయి పెళ్లి గురించే నా బాధంతా. పిల్ల చూడ్డానికి బంగారంలా ఉంటుంది, కానీ ఆ బద్ధకం చూస్తే నాకే భయమేస్తుంది. ఏ అత్తగారు ఒప్పుకుంటుందిరా ఇలాంటి కోడల్ని? పొద్దున్నే లేవదు, రోలు పట్టి రుబ్బదు, కల్లాపి చల్లదు. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. నువ్వు మరీ అమాయకుడివి రామయ్య. ఈ రోజుల్లో నిజాలు చెప్పి పెళ్లి చేస్తే ఎవ్వరికీ అవ్వవు. నాకు తెలిసిన పేరయ్య ఒకడున్నాడు. వాణ్ణి పట్టుకుని ఎంతో కొంత డబ్బిచ్చి మంచి సంబంధం చూడమని చెప్తా. నువ్వు బాధపడకు అని ధైర్యం చెప్తాడు. అప్పుడు అటుగా సుందర్కి పెళ్లి కూతురిని వెతకడం కోసం
ఊరికి వచ్చిన పేరయ్య శివయ్య కంటపడ్డారు. ఇదిగో పేరయ్య గారు, ఇటు రండి. అని పిలిచి కొంత డబ్బిచ్చి సుమతికి పెళ్లికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. అలా పేరయ్య ద్వారా సంబంధం కుదిరింది. సుమతి గురించి పేరయ్య మణి దగ్గర లేనిపోని గొప్పలు చెప్పాడు. సుమతి అడుగు పెడితే ఇల్లు కళకళలాడుతుందని నమ్మించాడు. అంగరంగ వైభవంగా సుందర్ సుమతి పెళ్లి జరిగిపోయింది. సుమతి కాపురానికొచ్చింది. పెళ్లి జరిగి 2 నెలలు గడిచాయి. మార్గశిర మాసం వచ్చింది. పెంకుటిళ్ల సందులో నుండి చలిగాలి వీస్తోంది. పొగమంచు వల్ల ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనబడలేదు. అసలే సుమతికి బద్ధకం, దానికి తోడు చలికాలం. ఆమెకి మంచం దిగబుద్దవ్వట్లేదు. మణి పొద్దున్నే 4 గంటలకి లేచి బావి దగ్గర స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టింది. వంటింట్లో కట్టెల పొయ్యి వెలిగించి కాఫీ కాచింది. ఓసై సుమతి, సుమతి! గదిలో నుండి ఉలుకు పలుకు లేదు. ఏమే కోడలా, తెల్లారిపోయి కోళ్లు కూడా మేతకెళ్ళిపోయాయి, ఇంకా లేవవేంటే? లోపల సుమతి దలసరి దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకుంది. అత్తయ్యా, బయటంతా చీకటిగా ఉంది, ఇంకా తెల్లారలేదు. ఆ కోడి టైం తెలియక కూసింది, దాన్ని నమ్మకండి. ఓసి నీ ఇల్లు బంగారంగాను, అది కోడి కూత కాదు, పక్కింటి రంగమ్మ పాలు పితుకుతున్న చప్పుడు. లేచి మొహం కడుక్కోపో. అమ్మా, పాపం సుమతికి చలి పడదులేమ్మా, కాసేపు పడుకో నువ్వు. నువ్వు ఊరుకోరా. పేరయ్యగాడేం చెప్పాడు? జామురాత్రే లేచి పనులు చేస్తుందని చెప్పాడు. ఇక్కడ చూస్తే సూర్యుడు నెత్తిమీదకొచ్చినా లేచేలాగా లేదు. ఆ రోజు 11 గంటలకు సుమతి అప్పుడే నిద్రలేచి బయటికొచ్చింది. లేచావా తల్లి? వెళ్ళి స్నానం చేసిరా. అత్తయ్య, బావినీళ్లు ముట్టుకుంటే చెయ్యి గడ్డకట్టేలా ఉంది. మీరు పొయ్యి మీద పెద్ద గంగాళంలో నీళ్లు కాచిస్తే ఇట్టే స్నానం చేసి వచ్చేస్తా. నేను నీకు నీళ్లు కాచివ్వాలా? పెరట్లో కట్టెలున్నాయి, తెచ్చుకొని పొయ్యి వెలిగించుకొని కాచుకో. అమ్మో, ఆ పొయ్యి ఊదితే వచ్చే పొగకి నాకు దగ్గొస్తుందత్తయ్యా, కళ్ళు మండుతాయి. ఒక పని చేద్దాం, ఆ రాగి బిందెలో నీళ్లు పోసి ఎండలో పెడదాం. సాయంత్రానికి ఎండవేడికి అవి కాగుతాయి. అప్పుడు చేస్తాలే స్నానం. సాయంత్రం స్నానమా? అశుద్ధం కాకపోతే? ఒరేయ్ సుందర్, చూస్తున్నావా? నీ పెళ్ళాం తెలివితేటలు. సూర్యభగవానుడితో నీళ్లు కాపిస్తుందంట. ఒకరోజు మనీకి జ్వరం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో సుమతి వంట చేయాల్సొచ్చింది. మనీ మంచం మీదే ఉంది. అమ్మాయి సుమతి, కాస్త అల్లం పచ్చడి నూరు, జ్వరానికి నూరు బావుంటుంది. రోట్లో వేసి మెత్తగా నూరమ్మా. సుమతి వంటింట్లోకెళ్ళింది. రోలు చూసింది. ఆ రోకలి బండ ఎత్తాలంటేనే ఆమెకి ప్రాణం విసుగొచ్చింది. అల్లం కడగడానికి చన్నీళ్లు ముట్టుకోవాలి. అబ్బో, ఈ చలిలో నీళ్లు ముట్టుకోలేను అనుకుంది. అల్లాన్ని ఏదో గుడ్డతో తుడిచేసింది. రోట్లో అల్లం, పచ్చిమిరపకాయలు వేసింది. దంచటం మొదలెట్టింది. టక్ టక్ మని 2 దెబ్బలు వేసేసరికి చేతులు నొప్పి పుట్టాయి. ఎవరు దంచుతారు ఇంతసేపు? ఎలాగో కడుపులోకెళ్ళాక అరిగిపోతాయి కదా అని సగం నలిగి నలగని ముక్కల్ని తీసి గిన్నెలో వేసింది. చింతపండు పిసికి రసం తీయాలి, కానీ చన్నీళ్లలో చెయ్యి పెట్టలేక చింతపండుని అలాగే పచ్చడిలో పడేసింది. మధ్యాహ్నం భోజనానికి సుందర్, మణి కూర్చున్నారు. ముద్ద నోట్లో పెట్టుకోగానే అబ్బా, అమ్మా! ఏంట్రా, బావుందా? బావుండడమేంటమ్మా, అల్లం ముక్కలు పళ్ళ కింద పడి నరకం కనిపిస్తుంది. ఇదేం పచ్చడమ్మా? థూ, ఇదేంటే చింతపండు పిక్కలతో సహా వేసావు? రోట్లో దంచమంటే రోకలితో ముట్టుకొని తీసావా ఏంటి? అత్తయ్యా, మరీ మెత్తగా అయితే బాగోదు. ఇలా ముక్కలు తగులుతుంటేనే ఆరోగ్యానికి మంచిది. అయినా ఆ రోకలి ఎంత బరువుందో తెలుసా? నా కర్మ! ఆ పేరయ్యగాడు నిన్ను చూసి అన్నపూర్ణ అన్నాడు. నువ్వు అన్నపూర్ణవి కాదు, మా పాలిట శనిపూర్ణవి. చలికాలం ముదిరిపోయింది. సుమతికి బట్టలు ఉతకటమంటే నరకం. బావి దగ్గర కూర్చొని బండ మీద పెట్టి ఉతకాలి. చేతులు మొద్దుబారిపోతాయి. 1 వారం రోజుల నుండి బట్టలన్నీ ఒక మూల కుప్పలా పడున్నాయి. ఏమే సుమతి, ఆ బట్టల కుప్పేంటి? ఎప్పుడు ఉతుకుతావు?
సుందర్కి కట్టుకోవడానికి పంచెలు కూడా లేవు. అత్తయ్య, ఈ రోజు నుండి ఒక ఉపాయం వచ్చింది. చలికాలంలో మనం రోజుకొక చీర కట్టుకుంటే ఉతకటం కష్టం కదా, అందుకే ఒక చీరని 4 రోజులు కట్టుకుందాం. రాత్రిపూట సాంబ్రాణి పొగ వేస్తే వాసన పోతుంది. నీళ్లు ఆదా, సబ్బు ఆదా, నా శక్తి కూడా ఆదా. ఓసిని ఇల్లు బంగారంగాను సాంబ్రాణి పొగేసుకొని తిరుగుతావా? ఊళ్ళో వాళ్ళు దయ్యం అనుకుని భయపడతారు. పోనీలే అత్తయ్య, జనాలు దగ్గరికి రారు, పని చెప్పరు. ఒరేయ్ సుందర్, దీని బద్ధకం చూస్తుంటే నాకు మతిపోతోందిరా. రోకలి బండ తీసుకుని ఆ పేరయ్య గడిని తరమాలి. సుమతి బద్ధకాన్ని ఎలాగైనా వదిలించాలని మణి ఒక ప్లాన్ వేసింది. ఒకరోజు సాయంత్రం మణి రహస్యంగా సుందర్తో మాట్లాడింది. తర్వాత రోజు ఉదయం మణి హడావిడిగా అందర్నీ లేపింది. సుమతి, సుందర్, మన పెరట్లో గుప్త నిధుందంట. నిధి అంటే ఎవరి కాసుండదు చెప్పండి. నిదా? లంకె బిందెల నిదా అత్తయ్యా? అవునే, నిన్న రాత్రి కలలో మా తాతగారు కనిపించి చెప్పారు. మన పెరట్లో ఉన్న అరటి చెట్టు మొదట్లో తవ్వితే లంకె బిందెలున్నాయంట. కాని ఒక్క షరతు, ఇంటి కోడలే తెల్లవారుజామున 4 గంటలకు లేచి బావి దగ్గర స్నానం చేసి తడి బట్టలతో తవ్వాలంట. అప్పుడే నిధి దొరుకుతుందన్నారు. తడి బట్టలతోనా? ఈ చలిలోనా? మరి నిధి కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి. బంగారం దొరికితే మనం పట్నం వెళ్ళి హాయిగా ఉండొచ్చు. పని మనుషుల్ని కూడా పెట్టుకోవచ్చు. పని మనుషులనే మాట వినగానే సుమతికి బలమొచ్చింది. సరే అత్తయ్యా, రేపే తవ్వేస్తా అంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకే సుమతి లేచింది. చలిలో గజగజ వణుకుతో బావి దగ్గర చేదతో నీళ్లు తోడుకొని స్నానం చేసింది. తడిబట్టలతో పారపట్టుకుని అరటి చెట్టు దగ్గరికొచ్చింది. మణి, సుందర్ అరుగు మీద కూర్చొని చూస్తున్నారు. సుమతి తవ్వటం మొదలెట్టింది. మట్టి గట్టిగా ఉంది. పారతో బలంగా కొట్టి తవ్వింది. చలి మాయమైపోయింది. చెమటలు పట్టాయి. అత్తయ్యా, ఎంత తవ్వాలింకా? కొంచెం తవ్వు తల్లి, దగ్గరలోనే ఉంది. సుమతి ఆశగా తవ్వుతూనే ఉంది. దాదాపు గంటసేపు తవ్వాక అక్కడ ఒక చిన్న రాగి చెంబు తగిలింది. దొరికింది, దొరికింది, దొరికిందత్తయ్య. యాత్రంగా చెంబుని బయటికి తీసింది. సుందర్, మణి దగ్గరికొచ్చారు. సుమతి ఆ చెంబు మూత తీసింది. అందులో బంగారం లేదు. కేవలం ఒక చిన్న చీటీ, ఒక కుంకుడుకాయ, ఒక పీచు ఉన్నాయి. చీటీలో ఇలా రాసుంది: బద్ధకమనే తుప్పు వదిలించడానికి శ్రమ అనే బంగారం దొరికింది. ఈ చెంబుతో నీళ్లు తోడుకొని, ఈ కుంకుడుకాయతో తలంటుకొని, ఈకనైనా లేచి ఇంటి పనులు చేసుకో. ఇట్లు నీ అత్తగారు. సుమతి బిత్తరపోయింది. సుందర్ పగలబడి నవ్వాడు. అమ్మో అమ్మా, నీ తెలివి మామూలుది కాదు. మరేం చేయమంటావురా? మాటలతో వినకపోతే ఇలాగే చెయ్యాలి. చూసావా సుమతి, బావిలో నుండి నీళ్లు తోడి స్నానం చేసి గంటసేపు మట్టి తవ్వావు. నీకేమైనా అయ్యిందా? పైగా నీ మొహంలో ఆ కలజూడు, చలి లేదు, జ్వరం లేదు. సుమతికి మొదట కోపమొచ్చినా తరువాత తన పరిస్థితి తలుచుకొని నవ్వొచ్చింది. ఆ రోజు నిజంగానే తనకి చలనిపించలేదు. శరీరంలో ఏదో తెలియని హుషారొచ్చింది. అత్తయ్యా, మీరు మరీ ఇంత గట్టికురాలనుకోలేదు. సర్లే, ఎలాగూ స్నానం చేశా కదా, ఇక వెళ్ళి కట్టెల పొయ్యి వెలిగించి కాఫీ పెడతాను. ఆ రోజు నుండి సుమతి పూర్తిగా మారిపోకపోయినా కనీసం బద్ధకాన్ని వదిలించుకుంది. మణి, సుందర్ల చలికాలం కష్టాలు తీరాయి. ఈ కథలోని నీతేంటంటే, బద్ధకం మనిషికి అతి పెద్ద శత్రువు. దాన్ని వదిలించుకోవాలంటే చిన్నపాటి చికిత్స అవసరం. కష్టపడితే వచ్చే ఆరోగ్యం, ఆనందం ఏ నిధి ఇవ్వలేదు.